హలో గైస్, ఈ రోజు నా ఫర్టిలిటీ జర్నీలో డే 9 మార్నింగ్ లేవగానే లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ తర్వాత ఏదో సడన్గా కొంచెం సూప్ అయితే తాగాలనిపించింది. వెంటనే చేసుకుని తాగేశాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాలి. గైస్, నేను యాక్చువల్గా బయటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వని టైప్ అనమాట. బయట లోకం తిరుగు అన్నెసెసరీ మాటలు ఇవన్నీ నాకు ఎక్కువగా నచ్చవు. నేను ఏదైనా మాట్లాడితే అది సూటిగా మ్యాటర్ టు ది పాయింట్ అన్నట్టే ఉంటుంది. తానా అంటే తందానా టైప్ గ్రూప్స్లో నేను సర్వే అవ్వలేను గైస్. ఏమన్నా అనుకోండి, నా వల్ల అయితే కాదు. అందుకే నేను బయటికి చాలా రేర్లీగా వెళ్తూ ఉంటాను. కానీ ఈ ఫంక్షన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, సో వెళ్ళాలి. గైస్, ఫంక్షన్ లో అయితే చాలా టేస్టీ ఫుడ్ పెట్టారు. ఎందుకంటే మా బ్రదర్ కు ఓన్ క్యాటరింగ్ ఉందన్నమాట హైదరాబాద్ లో. ఎవరైనా ఫంక్షన్ కి క్యాటరింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇది మా డిన్నర్ రొటీన్ అనమాట. మాకు నైట్ డిన్నర్ లో ఎప్పుడు పుల్కానే ఉంటుంది రెగ్యులర్ గా. వి ఫాలో ఆయిల్ ఫ్రీ డిన్నర్ అనమాట. ఆల్మోస్ట్ డైలీ ఉంటుంది. ఈ రోజు అయితే దానితో పాటు అరటికాయ కర్రీ చేశాను. సింపుల్ అండ్ హెల్దీగా చాలా బాగుంటుంది. సో గైస్, ఇలా నా డే 9 అయితే కంప్లీట్ అయింది. సీ యూ టుమారో విత్ డే 10 అప్డేట్ ఇన్ మై ఫర్టిలిటీ జర్నీస్.